నమస్తే ఎన్టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బోట్ల శివసత్యనారాయణ పోటీ చేయుచున్న సందర్భంలో తనను నూజివీడు నుంచి అసెంబ్లీకి పంపిస్తే తాను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాననే విషయంపై తెలియజేస్తూ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. సందర్భంగా మాట్లాడుతూ తనని గెలిపిస్తే తన మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని తెలియజేశారు. తనకు ఎన్నికల కమిషన్ ల్యాప్టాప్ ను ఎన్నికల గుర్తుగా కేటాయించిందని, నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలు ల్యాప్టాప్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. నా పేరు బోట్ల శివసత్యనారాయణ. నేను నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. నా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు ఈరోజు మీ ముందు తెలియపరుస్తూ ఉన్నాను. 1, నూజివీడు నియోజకవర్గానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తొందరగా నిర్మించి ఏర్పాటు చేస్తాను. 2వది, నూజివీడులో ఉన్న అంతర్గత రహదారుల్ని, ముఖ్యంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా ప్రజలందరికీ కూడా మంచి విద్య, ఉద్యోగం, వసతి సౌకర్యాన్ని కల్పించి ఏర్పాటు చేస్తాను. 3వది, అతి ముఖ్యమైనది, నూజివీడుకి ఒక మెడికల్ కాలేజీని, అదేవిధంగా త్వరలో నూజివీడుని ఒక ఐటీ హబ్గా ఏర్పాటు చేయడంలో నా వంతు కృషి చేస్తాను. 4వది, నూజివీడు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా నూజివీడుకి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాను. 5వది, అతి ముఖ్యమైనది, నేను ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడిగా నేను గెలిచినట్లయితే రేపు అసెంబ్లీలో ప్రైవేటు ఉపాధ్యాయుల హక్కుల మీద పోరాడతాను. ప్రైవేటు ఉపాధ్యాయులకి ఒక గుర్తింపు కార్డు, ఇళ్ల స్థలం, ఇతరత్ర సౌకర్యాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా నూజివీడులో అధికారుల్లో పారదర్శక తీసుకొచ్చి అవినీతి, కులరహిత పరిపాలన అందించి ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజల యొక్క రుణం తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకి, ముఖ్యంగా మన నూజివీడు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా గుర్తు ల్యాప్టాప్ అండి. ల్యాప్టాప్ గుర్తు మీద నూజివీడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటు హక్కును వేసి బోట్ల శివసత్యనారాయణ అనే నన్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.